అంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా. మరేమనుకున్నావు? సర్లే గాని ఆ లెటర్ నాకు ఇవ్వు, నేను తర్వాత దేవుడికి ఇస్తాను. ఆహా లేదు బ్యాడ్ పోలీస్, దేవుడికి నేనే ఇస్తాను. అది కాదమ్మా, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, టైం అయిపోతుంది కదా. లేట్ ఏం కాదు రాధిక, జస్ట్ 5 minutes అంతే. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో ఈ లెటర్ దేవుడు గొడవ ఏంట్రా నాయన. బ్యాడ్ పోలీస్, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చేసి వస్తాను. చూడు చిచ్చర్ పిడుగు, పోయినసారి నేను దేవుడికి లెటర్ ఇచ్చినప్పుడు మీ నాన్న దగ్గర నుంచి నీకు రిప్లై వచ్చిందా లేదా? అవును, రిప్లై రావడం మాత్రమే కాదు, మా నాన్న నా కోసం పెద్ద టెడ్డీ బేరు, బోలెడన్ని చాక్లెట్లు, అందమైన గౌన్ కూడా పంపించాడు తెలుసా. మా నాన్న పంపించిన గౌను చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నా ఫేవరెట్ కలర్ తెలుసా. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది? నేను లెటర్ పంపించగానే మా నాన్న నాకు గిఫ్ట్ పంపిస్తాడు, అంతే సింపుల్. కాదు. కాదా? మరి నాకు ఆ గిఫ్ట్స్ ఎవరు పంపించారు? మీ నాన్నే పంపించారు, కానీ దేవుడికి నేను లెటర్ ఇస్తే అప్పుడు మీ నాన్న నీకు గిఫ్ట్ పంపించారన్నమాట. అందుకని ఆ లెటర్ నాకు ఇవ్వు, నేను దేవుడికి ఇస్తాను. అప్పుడు మీ నాన్న నీకు ఏమేం కావాలో అన్నీ పంపిస్తారు. ఓకేనా? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నేను దేవుడికి ఎన్ని లెటర్స్ ఇచ్చినా మా నాన్న నాకు రిప్లై ఇవ్వలేదు, కానీ నువ్వు లెటర్ ఇవ్వంగానే బోలెడన్ని గిఫ్ట్స్ పంపించాడు. సరే తీసుకో, నువ్వే దేవుడికి ఇవ్వు. వెరీ గుడ్. ఇదిగో బ్యాడ్ పోలీస్, డోంట్ ఫర్గెట్. ఓకే ఓకే చిచ్చర్ పిడుగు, ఇక ఈ విషయం మర్చిపో. రేపు వినాయక చవితి పండక్కి మీ నాన్న నీకు బోల్డ్ అని గిఫ్ట్లు పంపిస్తారు. ఈ కారులో కాదు కదా, మన ఇంట్లో కూడా సరిపోవు, అన్ని గిఫ్ట్లు పంపిస్తాడు. ఓకేనా? yes, మా నాన్న నాకు బోల్డ్ అని గిఫ్ట్స్ పంపిస్తాడు, నేను హ్యాపీగా ఆడుకుంటాను. యే 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 యే. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ భార్గవి గారిని కలవాలి. ఒక్క నిమిషం మేడం. అలాగే. రాధిక డాక్టర్ని కలిసిందా? నేను తనని బెదిరించి రాధిక గుండె గురించి తెలుసుకున్న విషయం చెప్పేస్తుంది. అంతేకాదు, తనలో ఉన్నది పల్లవి గుండె అని కూడా చెప్పేస్తుంది. అప్పుడు కార్తిక్కి దగ్గర అవ్వకుండా రాధికని ఆపడం నా వల్ల కాని పని. ఏం చేయాలి? రాధిక డాక్టర్ని కలవకుండా ఎలా ఆపాలి? అలాగే మేడం, ఒక 5 minutes అక్కడ వెయిట్ చేయండి, మిమ్మల్ని పిలుస్తారు. అలాగే. రాధిక, నాకు హాస్పిటల్ అంటే చిరాకు, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోతామా? ఊరికి చెకపే కదా, పైగా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం, వెంటనే వెళ్ళిపోదాం. అయితే ఓకే. ఆల్మోస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చేసారు. ఏం చేసి రాధికని ఆపాలో అర్థమై చావట్లేదే. సకల ఆంటీ, ఏంటి? మీరు మాతో ఎందుకు వస్తున్నారు? అదేంటి అలా అడుగుతున్నావు? మరేమో మీకు కడుపు నొప్పి కదా, నేను వెళ్తుందేమో బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి కదా. మరి మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, నాతో పాటు బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఈ పిల్ల రాక్షసి ఏంటి ఇలా ఇరికించి చంపుతుంది? అవునక్క, జనరల్ ఫిజిషియన్ అటువైపు ఉంటారు. నువ్వు వెళ్ళి చెకప్ చేయించుకో,
ఈలోగా మేము పాపకి ఇక్కడ చెకప్ చేయించుకుని వచ్చేస్తాం. పర్వాలేదు కార్తీక్, స్వీటీకి చెకప్ చేయించిన తర్వాత నేను వెళ్తాను. వదినా, టైం వేస్ట్ ఎందుకు? నేను స్వీటీకి చెకప్ చేయించుకుని వచ్చేలేపు మీ చెకప్ కూడా అయిపోతుంది కదా. వెళ్ళండి వదినా. అంటే జస్ట్ నాది డైజెషన్ వల్ల వచ్చిన కడుపు నొప్పి కదా, ఇదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ పాపది బ్రెయిన్ చెకప్ కదా, అంటే టెన్షన్ పడే ఇష్యూ కదా, అందుకే నేను కూడా వస్తాను. అక్క, మన స్వీటీకి బ్రెయిన్ స్కానింగ్ చేసినప్పుడే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. కాకపోతే అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందంటే జస్ట్ జనరల్ చెకప్ కానీ తీసుకొచ్చాం. ఈ విషయం గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళి చెకప్ చేయించుకో. అది కాదు కార్తీక్, స్వీటీకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పిన మాటను వింటే నాకు టెన్షన్ తగ్గి నా మనసు కూడా కాస్త కుదుట పడుతుంది కదా, అందుకని నేను కూడా వస్తాను. కాదు కార్తీక్. పర్వాలేదు ఆంటీ, మేం వచ్చి నో ప్రాబ్లం అని చెప్తాం. మీరేం టెన్షన్ అవ్వకండి, హ్యాపీగా వెళ్ళి చెకప్ చేయించుకోండి. అవునక్క, చిన్న విషయానికి అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఒకేసారి 2 పనులు అయిపోతాయి కదా. వెళ్ళి త్వరగా చెకప్ చేయించుకో. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. అలాగే. ఈ పిల్ల రాక్షసి వేయడంత లేదు, కానీ నేను వేరే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని దీనికి ఎలా తెలుసు? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పిల్ల తెలివితేటలు నా చావుకొచ్చాయే. ఇప్పుడు రాధిక డాక్టర్ని కలిస్తే కొంపలు అంటుకుపోతాయి. ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రండి, కూర్చోండి. పాపకు అప్పుడప్పుడు కొంచెం తలనొప్పి వస్తుందని చెప్తుంది. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాం. అలాగే, మీరేం టెన్షన్ అవ్వకండి. మీకు బ్రెయిన్ స్కానింగ్ చేసింది నేనే. నాకు బ్రెయిన్ స్కాన్ చేశారా? ఎప్పుడు? రాధికకు పెట్టిన గుండె ఎవరిది? ఏ డేట్లో తన గుండెకు ఆపరేషన్ జరిగింది? చూడు, రాధికకు పెట్టిన గుండె ఎవరితో నువ్వే చూడు. రాధికకు పెట్టిన గుండె పల్లవి అనే ఆవిడది. ఈవిడ వదిన నన్ను బెదిరించి ఈవిడ గుండె గురించి తెలుసుకుందంటే దీని వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని రాధికకి చెప్పడమే మంచిదేమో. పాపా, నిన్నొకసారి చెక్ చేయాలి. స్వీటీ, వెళ్ళమ్మా. రాధిక గారు, పాప భయపడుతుందేమో, తోడుగా మీరు కూడా రండి. అలాగే డాక్టర్. స్వీటీ, పద. మీరిక్కడే వెయిట్ చేయండి సార్. అలాగే డాక్టర్. పడుకోబెట్టండి.
నాలుక చూపించమ్మా. ఇక్కడ నొప్పుందా? లేదు డాక్టర్. ఇక్కడ? లేదు డాక్టర్. ఇక్కడ? కొంచెం నొప్పిగా ఉంది డాక్టర్. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? పాపకి ప్రాబ్లం ఏం లేదు, కానీ మీకొక విషయం చెప్పాలి. ఏమైంది డాక్టర్? పాప తలకి ఏదైనా? పాప గురించి కాదు, మీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. నా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించా? అవును, మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా. హా, అవును. ఏమైంది డాక్టర్? అది మీ ఆడపడుచు. నేనే. నేనే డాక్టర్, తన ఆడపడుచుని. ఏదో చెప్పబోతూ ఆగిపోయారు. చెప్పండి డాక్టర్. అంటే అది మీ గురించి చెప్పడం కాదు, ఆ రోజు హాస్పిటల్కి మీరు కూడా వచ్చారు కదా, ఈరోజు రాలేదా అని మీ గురించి అడగబోతున్నాను. ఇంతలో మీరే వచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు నన్ను మర్చిపోకుండా అంతలా గుర్తుపెట్టుకున్నందుకు. నేను కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మీరు నన్ను ఇంకా ఇంకా గుర్తుపెట్టుకునేలా గిఫ్ట్ కూడా ఇస్తాను. రాధిక, పాపం కార్తిక్ ఒక్కడే ఉన్నాడు. నువ్వు వెళ్ళు, స్వీటీ దగ్గర నేనుంటానులే. డాక్టర్, మీరు చెప్తే తప్ప వెళ్ళేలా లేదు. చెప్పండి. పర్లేదు రాధిక గారు, మీరు వెళ్ళండి. ఏం డాక్టర్, పాపకి ఎలా ఉంది? చూడు, నేను నిన్ను బెదిరించిన విషయం కానీ, రాధిక గుండె మార్పిడి డీటెయిల్స్ కానీ నువ్వు నాకు చెప్పినట్టు కానీ రాధికకి చెప్పావనుకో, అదే రోజు నీ గుండె ఇంకొకరికి పెడతారు. అర్థమైందా డాక్టర్? స్వీటీ, వెళ్దాం పదా. స్వీటీ, రామా. ఏంటి డాక్టర్, ఏంటి ప్రాబ్లం?
ప్రాబ్లం ఏం లేదండి. తలకి దెబ్బ తగిలింది కదా, దానివల్ల కాస్త నొప్పిగా అనిపిస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని మెడిసిన్స్ రాస్తాను, వాడండి. అలాగే డాక్టర్. చూస్తుంటే ఈవిడ చాలా డేంజర్గా ఉంది. నన్ను బెదిరించి రాధిక గుండె మార్పిడి వివరాలు తెలుసుకుందంటే ఈవిడ నుంచి రాధికకి ఏదైనా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగైనా సరే రాధికని ఒంటరిగా కలిసి ఈవిడ గురించి నిజం చెప్పాలి. కానీ నన్ను ఒంటరిగా కలవమని రాధికకి ఎలా చెప్పాలి? రాధిక గారు, పాపని మీరే చూసుకుంటారు కాబట్టి మెడికల్ షాప్లో ఈ టాబ్లెట్స్ని మీరే తీసుకోండి. ఎప్పుడెప్పుడు వాడాలో, ఏ మెడిసిన్స్ వాడాలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే డాక్టర్. అలాగేనండి. ఆంటీ, మీరు వెంటనే వచ్చారేంటి? డాక్టర్కి చూపించుకోలేదా? చూపించుకున్నాను, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. మెడిసిన్స్ రాసిచ్చారు. అసలే టెన్షన్లో ఉంటే ఇదొకటి నా ప్రాణానికి. ఛ! నేను వెళ్ళడం ఒక్క క్షణం లేట్ అయ్యుంటే డాక్టర్ రాధికతో మొత్తం చెప్పేసి ఉండేది. ఏమండి, మెడిసిన్స్ కూడా తీసేసుకుందామా? సరే, తీసుకుందాం. అది లేవు, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను. ఏమండి, స్వీటీకి ఎప్పుడెప్పుడు టాబ్లెట్స్ వేయాలో నన్ను గుర్తుపెట్టుకోమని డాక్టర్ చెప్పారు కదా. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటాను, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. అలాగే. అక్క, నువ్వు కూడా పద. పొరపాటున డాక్టర్కి రాధిక కనపడితే బాబోయ్, కథ మళ్ళీ మొదటికొస్తుంది. నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో హాస్పిటల్ దాటి ఇంటికి వెళ్ళేంత వరకు నేను రాధిక పక్కనే ఉండాలి. రాక నువ్వెళ్ళు కార్తీక్, నేను రాధికతో కలిసి మెడిసిన్స్ తీసుకొని వస్తాను. అలాగే. ఏమండి, ఈ మెడిసిన్స్ ఇవ్వా? డాక్టర్ గారు ఏంటో రాసిచ్చారు. ఈ మెడిసిన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. అదేంటి, మీ హాస్పిటల్లో డాక్టర్ రాసిన మెడిసిన్స్ మీకు అర్థం కాకపోవడం ఏంటి? ఈ మెడిసిన్స్ అన్నీ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి మేడం. మీరేమనుకోకుండా మళ్ళీ డాక్టర్ గారితో ఈ మెడిసిన్స్ రాయించుకొని వస్తారా ప్లీజ్ మేడం? అలాగేనండి. టెన్షన్ తప్పిపోయింది అనుకుంటే మళ్ళీ ఇదేం షాక్ రా నాయనా. అయినా డాక్టర్ గారు అర్థం కాకుండా రాశారేంటి? అయ్యో రాధిక
రాధిక నీకు ఇది అర్థం కావట్లేదా? నేను మా క్లాస్లో ఇంగ్లీష్ ఫస్ట్. నేను చదువుతానుండు. M E E T. M E Meet me. తర్వాత లెటర్స్ నాకు అర్థం కావట్లేదు రాధిక. ALONE. Meet me alone.